హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి హైదరాబాద్ బేస్ చేసుకొని 2025లో జనరల్గా ఐఐటీల్లో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది 4 సంవత్సరాలకు సంబంధించి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ ఉన్న వాళ్ళకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది 4 ఇయర్స్కి సంబంధించి అనేది డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడుతున్నాను. నేను చెప్పేదంతా 2025లో ఐఐటి హైదరాబాద్ పెట్టినటువంటి అఫీషియల్ డేటా ప్రకారం మాట్లాడుతున్నా. ఇదే ఫీజులు అన్ని ఐఐటీలకు ఉంటాయంటే దాదాపుగా అన్ని ఐఐటీలకి ఒక 10-15 వేలు తేడా ఉంటుంది తప్ప సంవత్సరానికి. మిగతా అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అయితే ఇందులో 2 రకాల కండిషన్స్ ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ 3 కేటగిరీ వాళ్ళకి మీరు ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. మీరు ఈ 3 కేటగిరీల ద్వారా కనుక ఐఐటీలో సీట్ వస్తే మీరు ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు ఎంత ఇన్కమ్ ఉన్నా సరే పేరెంట్స్కి మీకు ట్యూషన్ ఫీజు అనేది 0 ఉంటుంది. సో పేరెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, సబ్మిట్ చేయాల్సిన పని లేదు. అలా కాకుండా ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అవ్వచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ అవ్వచ్చు, మీరు గనక 1 lakh బిలో గనక ఇన్కమ్, పేరెంట్స్ ఇన్కమ్, మదరు ఫాదరు కలిపిన పేరెంట్స్ ఇన్కమ్ అంటారు. అది కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు 1 lakh ఇయర్ మొత్తం మీద 1 lakh బిలో అని గనక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే మీకు కూడా ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. సో ఇది ఇక మిగతా వాళ్ళందరికీ కూడా 1 lakh నుంచి 5 lakhs లోపల ఉంటే ఒక రకంగా ఉంటుంది. 5 lakhs దాటిన వాళ్ళందరికీ ఫుల్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో 1 lakh నుంచి 5 lakh లోపల సంవత్సరం మొత్తం మీద కనుక ఇన్కమ్ ఉన్నట్లయితే పేరెంట్స్ ఇన్కమ్ మీకు ఒక 33% మాత్రమే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మిగతా 60% అనేది వివర్ ఆఫ్ అయిపోతుంది, కట్టాల్సిన పని అయితే ఉండదు. సో జనరల్గా ఎంత ఖర్చు అవుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. ఇది అఫీషియల్గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం జాయిన్ అయినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా 19,000 అనేది ఒక్కసారి ఫీజు ఖచ్చితంగా కట్టాలి. అది దేనికంటే జాయినింగ్ ఫీజు, ఐడి కార్డు ఇవ్వటం కోసం, లైబ్రరీ ఫీజు అవ్వచ్చు, సెక్యూరిటీ డిపాజిట్ అవ్వచ్చు, స్టూడెంట్ యాక్టివిటీ ఫండ్స్ అవ్వచ్చు, దీనికి సంబంధించి 19,000 అనేది ప్రతి స్టూడెంట్ కట్టించుకుంటారు. తర్వాత దీంతో పాటు స్టూడెంట్స్కి ఇక సెమిస్టర్లో ప్రతి సెమిస్టర్కి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. బ్యాంక్ లోన్లు వస్తాయా, స్కాలర్షిప్స్ ఉంటాయంటే అవన్నీ తర్వాత మాట్లాడదాం. సో జనరల్గా ట్యూషన్ ఫీజు ఎంత అంటే ₹1,00,000. ఇది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే. ఇంకా వేరే వాళ్ళకి వేరే రకమైన ఎక్స్ట్రా ఫీజులు ఉంటాయి. ఈ ట్యూషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు, ఓపెన్ కేటగిరీలో బిలో 1 lakh సంవత్సరం మొత్తానికి ఇన్కమ్, పేరెంట్స్ ఇన్కమ్ చూపించిన వాళ్ళకి మీకు ఈ ట్యూషన్ ఫీజు అనేది ఫర్దర్గా ఉండదు. సో అది మనం ఎక్కడ ఏంటి అంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత మాత్రమే అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 1 lakh కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫీజు ఏముంటాయి, రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, ఇంకా చాలా ఉంటాయి. మెడికల్ ఫీజు 13,500, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, తర్వాత హాస్టల్ ఎక్స్పెన్సెస్, హాస్టల్తో కలిపి మెస్ ఛార్జీలు, హాస్టల్ ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ కలిపి మెస్ ఛార్జీలు, హాస్టల్ ఫీజు అనేది కొద్దిగా మారుతూ ఉంటాయి. ఎక్కువ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి కాస్త తక్కువ ఫీజు పడుతుంది. డే వైజ్గా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఇస్తారు. సో ఓవరాల్ గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక సెమిస్టర్ కి ₹166,858 అవుతుంది. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే ₹66,858 అవుతుంది. సో ఇది ఒక సెమిస్టర్ కి అయ్యేటువంటి ఖర్చు అంటే దగ్గరగా ₹170,000 ప్రతి సెమిస్టర్ కి అవుతుంది. సో ఓవరాల్ గా మనకి 8 సెమిస్టర్లు ఉంటాయి. సంవత్సరానికి 2 సెమిస్టర్లు చొప్పున చూసుకుంటే ఒక ఓపెన్ కేటగిరీ లేదా ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ లో 5 lakhs అబౌవ్ ఇన్కమ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కి కూడా 4 సంవత్సరాలకి కలిపి ₹11,94,312 అయితే ఫీ స్ట్రక్చర్ అవుతుంది కాలేజీకి మనం కట్టాల్సింది. ఇందులో హాస్టల్ని బట్టి, మనం ఉండే డేస్ని బట్టి కొంత తగ్గచ్చు. బట్ అరౌండ్ 12 లక్షల ఫీజు అంటే సంవత్సరానికి ₹3,00,000 అయితే ఖర్చు అవుతుంది, బుక్స్ ఇవన్నీ కాకుండా. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అవి కేటగిరీ రిజర్వేషన్స్, ఇది డిజేబిలిటీ సంబంధించిన రిజర్వేషన్ కాబట్టి వాళ్ళకి ₹3,84,312 అంటే దగ్గరగా ₹4,00,000 అంటే ₹1,25,000 సంవత్సరానికి అవుతుంది. వీళ్ళకి సంవత్సరానికి 3,00,000 అయితే వీళ్ళకి సంవత్సరానికి ₹1,25,000 అవుతుంది. ఇది మొత్తం ఫీజు, హాస్టల్, మెస్, ట్యూషన్ ఫీజు అన్నీ కలిపి. ఇవి కాకుండా బుక్స్ అవుతాయి, ల్యాప్టాప్లు ఉంటుంది. ఇక మన బుక్స్ అయితే అన్నీ కూడా మనకు లైబ్రరీలో తెచ్చుకోవాలి. మనం ఊరికే కొనుక్కోవాలన్నా కూడా చాలా అవుతాయి. చాలా ఖర్చులు ఉంటాయి. ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకుంటే దగ్గరగా అంటే నాకున్నటువంటి పేరెంట్స్ వాటితో కూడా చూస్తుంటే దగ్గరగా 15 లక్షలు తప్పనిసరిగా ఒక ఓబీసీ కేటగిరీ ఛార్జెస్ అన్ని కలుపుకుంటే
3.5 లక్షలు దాకా ఇయర్‌కి అవుతుంది. కాపోతే ఒక్కసారిగా మనం కట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి, సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు కట్టాల్సి ఉంటుంది. మెస్ చార్జెస్ నిదానంగా కట్టుకోవచ్చు. ఇలా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మరి ఏమన్నా మనకి స్కాలర్‌షిప్స్ ఉంటాయంటే, మీ కేటగిరీని బట్టి కొంతమందికి క్యాస్ట్‌లో బయట వాళ్ళు ఇచ్చేవి కొన్నుంటాయి. అవి పేర్లు చెప్పడం కూడా బాగోదు. అట్లా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తెలుస్తాయి. బ్యాంక్ లోన్‌లొస్తాయంటే ఇలాంటి టాప్ మోస్ట్ ఐఐటీస్‌లోను, టాప్ మోస్ట్ ఎన్ఐటీ‌లోను జాయిన్ అయితే మీకు డెఫినిట్‌గా బ్యాంక్ వాళ్ళు మీ యొక్క బ్రాంచ్‌ని దృష్టిలో పెట్టుకొని, మీ యొక్క కాలేజీని దృష్టిలో పెట్టుకొని, ఏమి తనఖా లేకుండానే దాదాపుగా కొన్ని బ్యాంకులైతే సెంట్రలైజ్డ్ బ్యాంకులు మీకు దాదాపుగా లోన్ ఇవ్వటానికి రెడీగా ఉంటాయి. లేదా పేరెంట్స్ ఆస్తులు కూడా చూసుకొని ఇచ్చే బ్యాంకులు కూడా ఉంటాయి. బ్యాంక్ లోన్ డెఫినిట్‌గా మంచి కాలేజీలో జాయిన్ అయినప్పుడు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా సంస్థలు మీ యొక్క చదువుని బట్టి, సీజీపీఏని బట్టి రిలయన్స్ ఫౌండేషన్ అవ్వచ్చు, రకరకాల ఇక అక్కడికెళ్ళిన తర్వాత మీకు చాలా తెలుస్తాయి. అక్కడ కూడా స్కాలర్‌షిప్స్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. బాగా చదివి మంచి సీజీపీఏతో పాటు కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకోగలిగితే మీకు సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్‌షిప్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఇంటర్న్‌షిప్స్ ఎలా ఉంటాయంటే, నా స్టూడెంట్స్ నా దగ్గర చదివి మా కాలేజ్ చదివిన స్టూడెంట్స్ కూడా నెలకి 5,00,000, 6,00,000 ఇంటర్న్‌షిప్ వచ్చినవి కూడా ఉంటాయి. అంటే మీరు కట్టే ఫీజు మొత్తం ఒక నెలలో తెచ్చుకునేది. అంతంత గొప్ప ఆపర్చునిటీస్ ఐఐటీ లాంటి చోట్ల ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. ఆ పిల్లలతోటి ఇంటర్వ్యూలు కూడా చేయొచ్చు కానీ, కొన్ని ఇక అందరూ కొన్ని ఇదిగా ఉంటారని ఉద్దేశంతోటి ఎంగేజ్ చేయను నేను. సో, ఇంటర్న్‌షిప్స్ అనేది అంటే ఒక కంపెనీ మీకు ఒక జాబ్ నేర్చుకునే అవకాశం ఇస్తుంది. మీ యొక్క టాలెంట్‌ని బట్టి అవి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎక్కడ అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలంటే ఐఐటీస్‌లోకెళ్ళిన తర్వాత సీనియర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. దానికి కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ యొక్క టాలెంట్‌ని బట్టి ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళేటప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అని ఆలోచిస్తారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ రావాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. నోరు తెరిచి మాట్లాడటం రావాలి. మీకొచ్చిన సబ్జెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. నేను మంచి స్టూడెంట్‌ని, కామ్‌గా ఉండటమే నా లక్షణం అనుకుంటే 100% మీకు ప్లేస్‌మెంట్ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి. వీలైనంతగా మీకొచ్చిన సబ్జెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేటువంటి కెపాసిటీలో మీరుండాలి. ఉంటే తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ అంటే వాళ్ళ దగ్గర పని నేర్చుకుంటూ వాళ్ళే మీకు ఎదురు డబ్బులిస్తారు. అది ఎంత వరకు అంటే చాలా చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మీ పని నచ్చితే అక్కడే మీకు పర్మనెంట్‌గా జాబ్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్ అదే కంపెనీ కూడా మీకిస్తుంది. సో, ఇది ఐఐటీలో చదివేటువంటి స్టూడెంట్‌కి అయ్యేటువంటి ఫీ స్ట్రక్చర్. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్. థాంక్ యూ.